ఇవి చూడగానే హోటల్ లేదా ఫంక్షన్లో బఫెట్ అనుకోగలరండి. అదేం కాదు. మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే ఇంటి నుంచి చేయించుకొని తీసుకొని వెళ్ళారు. అలా నేను కూడా ఒక ఐటమ్ అయితే చేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళాకైతే నేను మా వారికి అడిగాను, ఒక వీడియో అవకాశం ఉంటే ఒక వీడియో తీసి అయితే పంపించండి, చూడడానికి బాగుంటుంది కదా అని చెప్తేను తను ఒక వీడియో అయితే తీసుకొని తెచ్చారు. ఇంకా ఆ వీడియోనండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా, నాకు కూడా నోరూరిపోతుందండి. నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అంతా వెజ్జేనండి, నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు. ఎందుకంటే కార్తీక మాసము, అది కూడా కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా అని చెప్పేసి ఇంకా అందరూ కూడా వెజ్జే తీసుకొచ్చారు. కాకపోతే బ్యాచిలర్స్ ఏమో స్వీట్స్, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ప్లేట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారంటండి. తెచ్చినప్పుడైతే అందరూ ఒక్కొక్క వెరైటీ లాగే ఉంటది కానీ అన్ని ఒక దగ్గర పెట్టేసరికి ఎన్నో వెరైటీస్ కదండి. నిజంగా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. స్వీట్స్ చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది. నాకైతే ఈ ఐటమ్స్ అన్ని చూడగానే ఆఫీస్ లో పిక్నిక్ చేసుకున్నారేమో అన్నట్లు అనిపిస్తుందండి. ఎందుకు నేనేం చేశాను అనుకుంటున్నారా? నేనైతే ఆ పెద్ద క్యాన్లో పులిహోర అయితే చేసి పంపించాను.